ఏమండి? ఎవరండి? జనాభా లెక్కలండి. లోపలికి రండి. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? నేను మా ఆయన ఉంటామండి. నీకు మీ ఆయనకి ఏం సంబంధం అమ్మా? హలో, ఎవరులా? నేను స్వాతిని. గుడ్ మార్నింగ్ మేడం. నీ పెళ్ళం ఉన్నదా? అవును మేడం, ఇంటి దగ్గరనే ఉన్నాం. అబ్బా, నీ వాట్సాప్ నెంబర్ చెప్పవా? రోజుకి 8 గంటలు నిద్రపోతా, 8 పడుకునే ముందు 9 గ్లాసులు నీళ్ళు తాగుతా. 9 ఎవరాళ్ళు ఫోన్ చేసింది? ఏదో సర్వేనట చెప్తానా. ఎక్కువ తాగా మేడం, రోజుకి 7 పెగ్గులే. 7 మందాలు పట్ట 8 ఏళ్ళు అవుతుంది మేడం. 8 ఒక 9 రోజుల నుంచి పానం అంతా కుసకుస ఉంటుంది మేడం. 9 రోజుకు 1 గంట వాకింగ్ చేస్తాం మేడం. 1 వాకింగ్ పోయి వచ్చినాక 2 గుడ్లు 3 చపాతీలు తింటాం మేడం. 2 3 నా ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటాం మేడం. 7 రోజులకు ఒక్కసారి మటన్ తింటా, అంతే. 7 1 అంతేనా మేడం? ఇంకేమన్నా సర్వే లెక్కలు ఉంటే చెప్పండి. 8 9 7 8 9 1 2 3 7 1. ఓకే, రాసుకున్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు మెసేజ్ చేయొద్దు మేడం, అసలే ఇరుకట్లా పడతాం. ఎవరాళ్ళు? నీకు వచ్చిన అసొంటి సర్వే కాలు నాకు కూడా వచ్చింది. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసిన భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. ఏమండి, మీకోసం ప్రేమగా పాయసం చేశాను, ఎలా ఉందో చెప్తారా? హలో, ఎట్లున్నావు? మంచిగానే ఉన్నా. ఇంకా బుద్ధి ఆడతలేదు అవ్వగారింటి కంచెలు వచ్చేదందుకు. నేను అత్తగాని నేను మిస్ అయితాన్నా, నువ్వేం చెప్తాన్నావు? నీకు ఇష్టమైన ఐస్ క్రీము, కేకు, పిస్తా, ఒక డబర్ రొట్టె చాయలో పెట్టుకొని ఇప్పుడే తింటానా. నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా, నువ్వేం చేస్తావు మరి? ఓ కోటర్ తాగినా, 3 సిగరెట్లు తాగినా, ఇప్పుడే పొట్టు పొట్టు మటన్ బిర్యానీ తింటానా. బావా, పక్కింటలా తెలవకుండా వాళ్ళు ఇట్లా కలిసి పోరాటాలు పెట్టుకొచ్చినా ఇక్కడ ఈ సూతం వసేయ్. ఇది ఈ రోజే పని చేస్తుంది, రేపటికే లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉన్నది దీన్ని. పో అక్కడ పడైపో. ఇక్కడే పుణ్యానికి వచ్చింది, ఎందుకు పడేయాలి? హలో, మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం, 50 లక్షలు కావాలి. నీకేమైనా బుర్రపోయిందేటే? మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి? శ్రీనివాస్ మీ ఆయన కాదా? తననే కిడ్నాప్ చేసాం. అయ్యో, ఎంత పని జరిగిందే! మా ఆయన కిడ్నాప్ అవ్వాలా? నేను ఏడియోడు ఎలా చేసేదే? 50 లక్షలు ఇస్తే మీ ఆయన వదిలేస్తాము. మా ఆయన హైట్ చూసారా? అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. కోట్ల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను. ఒక 500 ఉంటాయవా? నా దగ్గర చిల్లికి అవ్వలేదు. అరే, ఒక నెలలో 4-5 మాట్లాడుకుంటావు, అవన్నీ ఏం చేస్తావే? నీ దగ్గర తీసుకున్న ప్రతి పైసా ఇంటికే ఖర్చు పెడతానని నేను నవ్వులు మింగుతలేను. అవునవును, ఇదైతే నిజమే. భర్త ఎంగిలి ఇస్తారాకు లాంటి వాడు, దానిపై బరువు వంటిది భార్య. ఆ బరువు లేకపోతే ఆకు ఎగిరిపోతుంది, స్థిరంగా ఉండదు. అలాగే భార్య లేకపోతే స్థిరత్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య. జీవితాన్ని చక్కదిద్దే దేవత వంటిది భార్య. నువ్వెంత మంచిదానివే. అప్పుడప్పుడు నేను గోసవుచ్చుకుంటా. నేనే మంచోని కాదు. ఇగో ఒకటే 500 ఉన్నాయి, తీసుకో, మళ్ళీ అడగకు. అవును, నాకు ఒక డౌట్, నిన్ను అడగన్నా? అడుగు. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ మనుషులందరూ పైసల కోసం ఆరాట పడతారు. భూములు, ఆస్తులు, పైసలు ఇక్కడనే శాశ్వతంగా ఉండిపోతాయి. అలాంటప్పుడు దీన్ని మనుషులు జీవితంగా ఎందుకు చేసుకుంటారు? సంబంధాలు కొనసాగించే సమయం వచ్చినప్పుడు అన్నదమ్ములు, అక్కజెల్లలు ఎందుకు శత్రువులు అవుతారు? ఆ అగ్గిపెట్టెలకెళ్ళి ఒక అగ్గిపుల్ల తీసి నాకేం తెలుసు భాగ్య. ఏంటి, ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఊరు నుండి మా అమ్మ నాన్న వస్తున్నారు. ఏ ఊర్లో నుండి వాళ్ళిద్దరిని వెలేస్తారా? నన్ను చూడాలనిపించిందంట, వస్తున్నారు.
నిన్ను చూడాలనిపిస్తే ఆల్బమ్ ఓపెన్ చేసుకుని నీ ఫోటో చూసుకోవచ్చుగా. ఎంతవరకు రావడం ఎందుకు, నాకు డబ్బులు బొక్క. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీరు మనిషేనా? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా మీద నా కూడా అదే డౌట్ కొడుతుంది. నేను పిచ్చిదానండి. నేను పిచ్చిదాన్ని కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కానీ నువ్వు పిచ్చిదనం అన్న సంగతి నాకు ముందే తెలుసే. ఏమండి, మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తినేకి ఏం తీసుకొచ్చారు? చికెన్. మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మటన్ తీసుకురండి. సరే. మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు పికప్ చేసుకున్నారు? నేనే స్టేషన్ కి కార్ పంపించా. మరి ఫ్లైట్ పంపించినా? అవసరం లేదు, మీరే వెళ్ళి పికప్ చేసుకురండి. మొన్న మీ చెల్లి వచ్చినప్పుడు ఏమి ఇచ్చి పంపించారు? అది శారీ పెట్టి 2000 క్యాష్ ఇచ్చా. అయితే రేపు మా చెల్లి వస్తుంది, శారీ పెట్టి 5000 క్యాష్ పంపించండి. అదంతా ఓకే గానీ మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు 50,000 క్యాష్ తెచ్చారు. ఈసారి మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు పట్టరామనే.